బ్రేక్ న్యూస్ పాత బస్తీలోని మహారాజ్ గంజిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంకు అంటుకున్నాయి. ప్రమాద టైంలో ఇంట్లో ఉన్న 6గురిని ఫైర్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. 6గురు 1 నెల వయసు ఉన్న చిన్నారి కూడా ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా సాగర్? ఎస్ ప్రసన్న, హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ముక్తియార్గంజ్ మార్కెట్లోని ఒక రెసిడెన్షియల్ 3 అంతస్తుల రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది గుర్తించారు. అయితే మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరగడంతో 3 అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది. భారీ మంటలు ఎగిసిపడటం స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు ఇటు సమన్వయంతో డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ సిబ్బంది సమన్వయంతో కూడా ఈ ఆపరేషన్ చేశారు. అందులో దాదాపు 3 కుటుంబాలు 10 మంది నివసిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో మొదట 3 మందిని బయటికి రప్పించారు. అనంతరం చిక్కుకున్నటువంటి 6 మంది సిబ్బందితో పాటుగా మొత్తం 7 మందిని, ఒక చిన్నారి నెల రోజుల పసికందును కూడా ఇటు ఫైర్ సిబ్బంది చాకచక్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి భారీ లిఫ్ట్ సాయంతో, స్కై లిఫ్ట్ సాయంతో వారిని సురక్షితంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 6 మందిని సురక్షితంగా ఇక్కడి నుంచి చిన్న చిన్న గాయాలుంటే వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే ఇదే భవనంలో ప్లాస్టిక్ గోడౌన్ ఉండడం వల్లనే ఈ మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లు కూడా ఫైర్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు పంపించిన అనంతరం కూడా మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో ఎవరు ఉన్నారనేది కూడా పూర్తిగా చెక్ చేసుకున్న ఫైర్ అధికారులు కొంతమంది లోపలికి వెళ్లి పూర్తిగా పరిస్థితిని సమీక్షించారు. లోపల ఎవరు లేని ఉన్నవారిని మాత్రం పూర్తిగా బయటకు తీసుకొని అంచడం, ఎవరు లేరని తెలిసిన అనంతరం కూడా భారీ ల్యాడర్ల సాయంతో మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండే, ఎందుకంటే 3 అంతస్తుల భవనం కావడంతో పెద్ద ఎత్తున 3 కుటుంబాలు ఇందులో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారిని సురక్షితంగా బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా కూడా వీళ్ళు లోపలికి వెళ్ళి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అన్న ఒక 1 మినిట్, లోపల ఎట్లుండే పరిస్థితి మీరు ఎంతమందిని కాపాడారన్నా మొత్తం? సో చూడొచ్చు మనం ఇక్కడే ఫైర్ సిబ్బంది, స్థానికులు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో కూడా పాల్గొన్న పరిస్థితి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి. మంటల్ని పూర్తిగా మనం చూడవచ్చు. ఇక్కడ లేటెస్ట్ గా వచ్చినటువంటి రోబోటిక్ ఫైర్ మనుషులు లోపలికి, ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇట్లాంటి మిషనరీ కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఫైర్ డీజీ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఈ ఫైర్ రోబోటిక్ మిషన్ ని కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల పూర్తిగా, ఎందుకంటే దట్టమైన పొగలు అలుముకోవడం, ప్లాస్టిక్ గోదాముకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో దీన్ని లోపలికి పంపించేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ రోబోటిక్ మిషన్ ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మంటలు ఇంకా అదుపు లేని, ఎందుకంటే ప్లాస్టిక్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో దీన్ని లోపలికి పంపించి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 7 మందిని సురక్షితంగా కాపాడిన నేపథ్యంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 మంది కుటుంబ సభ్యులు లోపలనే ఉన్నారు. వేరే పక్క నుంచి కూడా వెళ్లే పరిస్థితి లేదు. మనం ఒకసారి ఆ లిఫ్ట్ దగ్గరికి కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ భారీ లిఫ్ట్ ద్వారా ఫైర్ సిబ్బంది ధైర్య సాహసాలు చేస్తూ వారిని సురక్షితంగా బయటికి తరలించారు. అందులో 6 మంది పెద్దవాళ్ళు ఉంటే 1 నెల రోజుల చిన్నారి కూడా అందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారిని అందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఎవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంత భారీ ప్రమాదం జరిగినా కూడా వారిని సురక్షితంగా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా వారిని సురక్షితంగా కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారి ఉన్నారు, లోపల ఉన్నారు. भैया कितना जन थे अंदर पूरा? कितने थे? 4 जने थे सर। 4 जने नीचे थे, 4 जने 2 फैमिली थे।
आप लोग कैसा मतलब ये फायर सुबह आपके घर में अंदर थे? नहीं भैया नहीं रहता था बाहर वो खंबा है ना लाइट का, उसमें से चिंगारी अंदर गई, उसकी वजह से आग लग गया। कितना फैमिली थे मैडम अंदर? 2 फैमिली थे। कितना जन? इधर 3 जने सेकंड फ्लोर पे, ऊपर 4 जने थे। सब सेफ है। तो अंदर कुछ प्लास्टिक गोदाम लगे हैं, इसके वजह से आग पूरा हाँ आपका ये बिल्डिंग पूरा ఇది పరిస్థితి. లోపల 2 కుటుంబాలు, రెండో అంతస్తులో ఇటు మూడో ముగ్గురు అందరినీ కూడా ఫైర్ సిబ్బంది సురక్షితంగా తరలించినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం సహాయక చర్యలు 4 ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఫైర్ లిఫ్ట్ ద్వారానే, దీని ద్వారానే సురక్షితంగా ఆ కిటికీల ద్వారా మనకు కనిపిస్తున్నటువంటి ఆ భవనం 2 వెనుక ఉన్నటువంటి భవనాన్ని కూడా మంటలు పొగలు పెద్ద ఎత్తున దట్టంగా వ్యాపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని ద్వారా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఆ కిటికీల అద్దాలను పగలగొట్టి లోపలికి వెళ్ళి చాకచక్యంగా అందులో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా ఈ లిఫ్ట్ ద్వారానే, ఈ ఫైర్ లిఫ్ట్ ద్వారానే బ్రాంటో స్కై లిఫ్ట్, ఇది దాదాపు 5 అంతస్తుల వరకు కూడా భవనాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిని రక్షించేందుకు దీన్ని వినియోగిస్తుంటారు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఫైర్ సిబ్బంది దీన్ని ఇక్కడికి సకాలంలో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టడం, అందులో ఉన్న వారిని తీసుకురావడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం మనం చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా మరికొంతమంది డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో, హైడ్రాక్ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అన్న, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన స్థానిక కార్పొరేటర్ ఒక్కసారి మాట్లాడండి. అసలు ఎట్లా జరిగిందన్న ప్రమాదం మీకు తెలిసిందా? ఇది పొద్దున జరిగింది. ఆ తర్వాత మాకు తెలిసిన తర్వాత ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేశాము. వాళ్ళ తర్వాత పోలీసు కూడా వచ్చారు. మంటలు ఆర్పనీకే ట్రై చేస్తున్నారు. మంటలు చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా మంటలు అంటే ఆ రూపట ఏమున్నదో కూడా తెలుసలేదు. దాన్ని బట్టి మంటలు విపరీతంగా బయటికి వెళ్తున్నాయి, పొగలుగిన వెళ్తున్నాయి. సల్లార్పల్లికే ఫైర్ స్టేషన్ కానీ ఏరియా పోలీసు కూడా కానీ బాగా సహకరిస్తున్నారు. వెంటనే సమాచారం అందించడంతో అందులో 6 మందిని చిక్కుకుంటే వారిని కూడా కాపాడినట్లు తెలుస్తుంది. మీరు ఫైర్ సిబ్బందికి 6 మందిని కాపాడినట్లు? అవును, ఫైర్ సిబ్బంది వచ్చిన తర్వాత మందిని కాపాడారంట. నేను కొద్దిగా లేట్గా వచ్చాను. సో ఇది పరిస్థితి. ఇప్పటికే మనం చూడొచ్చు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ఇంకా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది దాదాపు ఒక 50 మందికి పైగా, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ప్రమాదాన్ని, రోబోటిక్ సంబంధించినటువంటి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి సరికొత్తగా తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ. ఎందుకంటే మనుషులు ఏదైతే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఒకవేళ మంటలను ఆర్పే పరిస్థితి లేని సందర్భంలో మాత్రమే ఈ రోబోటిక్ ఫైర్ మిషన్ ని కూడా వినియోగిస్తారు. అందులో భాగంగానే ఫైర్ సిబ్బంది కూడా మొత్తం అందులో ఉన్నటువంటి మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు, ఎందుకంటే అందులో సురక్షితంగా వారిని తరలించిన అనంతరం కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఆ రోబోటిక్ మిషన్ ని మొదటిసారి ఇక్కడ యూజ్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రీసెంట్ గా వారోత్సవాల్లో కూడా దీన్ని లాంచ్ చేశారు. తెలంగాణ ఫైర్ సంబంధించినటువంటి డీజీ దీన్ని లాంచ్ చేసిన పరిస్థితి. ఈ కొత్త మిషన్ ని కూడా ఇప్పుడు లోపలికి పంపించి పూర్తిగా మంటల్ని అదుపులో చేస్తారు. లోపల ఉన్నటువంటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వెంటనే స్పందించి స్కై లిఫ్ట్ ని ఇక్కడికి వెంటనే సకాలంలో తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఒక 1 నెల రోజుల పసికందుని కూడా సురక్షితంగా మనం ఇక్కడ ఫైర్ సిబ్బంది సేవలను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 అంతస్తుల భవనంలో పూర్తిగా మంటలు వ్యాపిస్తున్న తరుణంలో సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి వారిని పూర్తిగా సురక్షితంగా ఇక్కడి నుంచి వారిని బయటికి, అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపల నుంచి బయటికి తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోబోటిక్ మిషన్, ఎందుకంటే మొదటి అంతస్తులో మనం చూడొచ్చు మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయి. ప్లాస్టిక్ గోదాం ఉన్నటువంటి నేపథ్యంలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు, ఎందుకంటే పక్కనే ఆనుకొని ఒక విద్యుత్ సంబంధించినటువంటి పోల్ ఉంది. సో ఆ షార్ట్ సర్క్యూట్ వల్లనే కూడా ఇందులోకి మంటలు చెలరేగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మంటలు మిగతా భవనాలకు వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఆ భవనాల్లో ఉన్నటువంటి వారిని కూడా బయటికి పంపించారు. ఎందుకంటే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తే పక్కన ఉన్నటువంటి ఇళ్లకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది, ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కూడా ఇక్కడి నుంచి తరలించి పూర్తిగా
మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు ఇటు ఫైర్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రోబోటిక్ మిషన్ దీన్ని ఇక్కడనే మొదటిసారి వినియోగిస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదాలకు సంబంధించిన నేపథ్యంలో లోపల ఫైర్ సిబ్బంది వెళ్ళలేని మొత్తం ఫ్లోర్ మొత్తం మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ రోబోటిక్ మిషన్ ద్వారా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు. సో లోపలికి డైరెక్ట్ దీన్ని ఎక్కడెక్కడ మంటలు ఉన్నాయనే అనేది పూర్తిగా ఐడెంటిఫై చేసిన అనంతరం ఈ రోబోటిక్ మిషన్ ద్వారా కూడా దాన్ని పూర్తిగా ఆపరేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాగర్, ఇటు చూసుకుంటే ఇప్పటికే మంటలను అదుపు చేసేందుకు కూడా అక్కడ ఫైర్ సిబ్బంది అంతా కూడా రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేసి మరి కూడా అటు మంటలను అయితే అదుపు చేస్తున్నారు కాబట్టి సో అక్కడ అంతా క్లియర్ అవ్వడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రసన్న, సుమారు 4 నుంచి 5 ఫైర్ ఇంజన్లతో ఇప్పటికే మనం చూసాం. సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకోవడం, మొదట 3 ఫైర్ ఇంజన్లు, తర్వాత మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి భారీ ఏదైతే స్కై లిఫ్ట్ ద్వారా కూడా వారిని రక్షించిన అనంతరం మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లేని, ఎందుకంటే మొదటి అంతస్తు పూర్తిగా మంటలు పెద్ద ఎత్తున దట్టమైన పొగ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించిన నేపథ్యంలో ఈ రోబోటిక్ మిషన్ ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దీని ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే దీన్ని లోపలికి కూడా పంపించి మంటలను ఆర్పే విధంగా ప్రయత్నాలు ఇటు ఫైర్ సిబ్బంది ఫైర్ అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మరి ఇంకో గంట సేపు వరకు ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా 3 అంతస్తులకు మంటలు వ్యాపించిన నేపథ్యంలో పూర్తిగా మంటలను, ఎందుకంటే ప్లాస్టిక్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున మనం చూడొచ్చు ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. ఈ రోబోటిక్ మిషన్ ద్వారా కూడా లోపల ఉన్నటువంటి పూర్తిగా వ్యాపించిన మంటలను పూర్తిగా అదుపు చేసి సిబ్బంది లోపలికి వెళ్ళిన అనంతరం కూడా అక్కడి నుంచి మరో ఫైర్ ఇంజన్ ద్వారా కూడా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురక్షితంగా దాదాపు 7 మందిని అత్యంత సాహసం చేసి ధైర్య సాహసాలతో ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ డిఎఫ్ఓ వెంకన్న సార్ ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడదాం. 6 మందిని సురక్షితంగా ఇక్కడి నుంచి కాపాడినట్లుగా కూడా తెలుస్తుంది మనకు. మొత్తం 8 మందిని కూడా రక్షించినట్లుగా కూడా మనకు తాజాగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్నారి కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్న నేపథ్యంలో చాకచక్యంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్ సంబంధించిన దాదాపు 50కి పైగా బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని కొద్దిగా డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు హైడ్రాక్ సంబంధించిన డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ డిఎఫ్ఓ వెంకన్న నేతృత్వంలో ఈ ఆపరేషన్ కూడా జరుగుతుంది. పూర్తిగా లోపల ఉన్నటువంటి సహాయక చర్యలతో పాటుగా పూర్తిగా భవనానికి సంబంధించినటువంటి మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు కూడా తీవ్రంగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం అందులో ఇంకా ఎందుకంటే ప్లాస్టిక్ గోడంతో పాటుగా కొంచెం పేలులకు సంబంధించిన శబ్దాలు, ఎందుకంటే రెసిడెన్షియల్ కావచ్చు, కొంచెం సిలిండర్స్ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పైన ఉన్నటువంటి ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది మనం చూడొచ్చు ఈ రోబోటిక్ మిషన్ ద్వారా ఇంకా మంటలను పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం. ఒక్కసారి మనకు ఫైర్ అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడారు. ఎంతమంది? 8 మందిని. అది ఏమో మా తెలియదు అది ఎట్లా జరిగిందో. మేము 8:30కి వచ్చినాం ఇక్కడికి. 8:30కి వచ్చి మేము మా వాళ్ళు ఆపరేటింగ్ చేసి సందులకెళ్ళి తీసిర్రు 8 మందిని. 6 మంది లిఫ్ట్ ద్వారా 3, 5 మంది లిఫ్ట్ లాడర్ తోటి. ఒక్కొక్క 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. 1 అవర్లో. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఓ ల్యాడర్ ద్వారా కూడా, ఎందుకంటే మంటలు ఎంతవరకు వ్యాపించాయో అంతవరకు పూర్తిగా మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే ఉన్నటువంటి నివాసాలకు, పక్కనే ఉన్నటువంటి భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా చుట్టూ వైపులా 3 వైపుల నుంచి కూడా ఈ మంటల్ని అదుపు చేసేందుకు కూడా తీవ్రంగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం దాదాపు 7 నుంచి 8 మందిని కూడా సురక్షితంగా కాపాడినట్లు కూడా ఫైర్ అధికారులు మనకు చెప్తున్న పరిస్థితి. అందులో చిక్కుకున్నటువంటి చిన్నాయి కూడా సురక్షితంగా ఇటు ఫైర్ సిబ్బంది రక్షించి ఇటు ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 అంతస్తులో పూర్తిగా మంటలు, దట్టమైన పొగలతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న నేపథ్యంలో
ఇంకా మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి ఇటు రోబోటిక్ ఫైర్ మిషన్ ద్వారా కూడా ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది కొంతమంది లోపలికి వెళ్ళి 3 వైపుల నుంచి, ఎందుకంటే మంటల దాటికి పక్కనే ఉన్నటువంటి భవనాలు ఎఫెక్ట్ కాకుండా పక్కనే ఉన్నటువంటి మిగతా వాటికి కూడా, మిగతా భవనాలకు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గోచమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని కూడా ఆయన ఫైర్ అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం దాదాపు 3 ఇటు పోలీస్ విభాగం, ఫైర్ విభాగంతో పాటుగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడంతో ఫైర్ సిబ్బంది అభినందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఫైర్ సిబ్బంది ఎంతో ధైర్య సాహసాలతో ఈ భారీ స్కై లిఫ్ట్ ద్వారా లోపలికి వెళ్ళి వాళ్ళని సురక్షితంగా తరలించాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంటలు మొదటి అంతస్తులో ఇంకా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న నేపథ్యంలో 3 వైపుల నుంచి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తారు. ఓవైపు రోబోటిక్ మిషన్ ద్వారా, మరోవైపు ఫైర్ సిబ్బంది, ఇటు మరోవైపు లిఫ్ట్ ద్వారా, ఇటు ల్యాడర్ ద్వారా కూడా ఈ 3 రకాలుగా 3 వైపుల నుంచి మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది కొంతమంది లోపలికి వెళ్తున్నారు, ఎందుకంటే కొన్ని రెసిడెన్షియల్ భవనం కావడంతో లోపల ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు లోపల నుంచి ఓవైపు మంటలను అదుపు చేయడంతో పాటుగా బయట 3 వైపుల నుంచి కూడా ఇటు ఫైర్ సిబ్బంది ధైర్య సాహసాలతో ఈ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. మొత్తం దాదాపు 3 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని పొద్దున 8 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికుల ద్వారా చెప్తున్నారు. స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ఇంకా మంటలను పూర్తిగా అదుపు చేసేందుకైతే విశ్వ ప్రయత్నాలు ఇటు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజాసింగ్, గోచమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి, ప్రమాద తీవ్రతను అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రసన్న సాగర్, ఇటు చూసుకుంటే మంటలు భారీగా వ్యాపించేందుకు ఇటు కారణం కేవలం అది అక్కడ ప్లాస్టిక్ గోదాం వల్లనే ఇంకా మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నట్లు కూడా తెలుస్తుంది. సో అసలు ఆ గోదాం సంబంధించి ఏమైనా పర్మిషన్ ఉందా? ఇళ్ల మధ్యలో అసలు గోదాం ఎలా ఉంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎస్ ప్రసన్న, మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇది ముక్తియార్గంజ్ మార్కెట్. ఈ మార్కెట్లో దాదాపుగా ఈ తూర్కు సంబంధించినటువంటి పప్పుల ధాన్యాలకు సంబంధించినటువంటి మార్కెట్. అయితే ఇందులో మొదటి అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా ఇటు ప్లాస్టిక్ సంబంధించినటువంటి గోదాం ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జనరల్గా రెసిడెన్షియల్ ఇళ్లలో వీటిని అనుమతించారు. ఎలాంటి గోదాంలు అనేవి సపరేట్గా ఉంటాయి, అందులో పూర్తిగా ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలి. కానీ ఇక్కడ మొదటి అంతస్తులో పూర్తిగా ప్లాస్టిక్ సంబంధించిన గోదాం ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పి ఫైర్ సిబ్బంది కూడా, ఫైర్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి. ఫైర్ మొదటి అంతస్తులోనే, ఎందుకంటే మొదటి అంతస్తులోనే ఈ ప్లాస్టిక్ గోదాం ఉన్న నేపథ్యంలో ఆ మొదటి అంతస్తును పూర్తిగా టార్గెట్ చేసి వాటిని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మొదటి అంతస్తు నుంచి 2వ, 3వ అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో ప్రమాదం తీవ్రత అనేది పెరిగింది. సో వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఇక్కడికి చేరుకొని మొదట ఒక స్కై లిఫ్ట్ ద్వారా అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించి పూర్తిగా 3 వైపుల నుంచి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తే పక్కన ఉన్నటువంటి భవనాలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ ఇంకా నిర్వహిస్తున్నారు. మొత్తం మొదటి అంతస్తును టార్గెట్ చేస్తూ అక్కడి నుంచే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న నేపథ్యంలో మనం గోచమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతున్నాం. ఒక్కసారి మనం దానిపైన ఫ్లోర్లో రెసిడెన్షియల్ అంటే ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, ఓనర్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఫైర్ సిబ్బంది వాళ్ళ వల్ల దాదాపు 9 ప్రాణాలు సేఫ్ అయింది.
ఎందుకంటే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ప్రతి ఒక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళందరూ ల్యాడర్ తెచ్చుకొని అన్ని వాళ్ళు మిషన్లు తెచ్చుకొని అందరినీ వాళ్ళు కాపాడుకున్నారు. దాదాపు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము మంటలు చాలా హెవీగా బయటికి వస్తుంది. ఇప్పుడైతే మనకు కంట్రోల్ కనబడుతుంది. కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగొద్దు అంటే కొద్దిగా హౌస్ హోల్డ్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే కింద గోదాములు పెట్టుకొని పైన వాళ్ళు ఉంటున్నారు. అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు, ఏం ఆలోచన లేదు. దానివల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి హౌజెస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైర్ గురించి కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాజాజీ గారు మీరు చెప్పినట్టు గోదాములు అక్రమంగా కొన్ని నివాసాల్లో గోదాములు ఏర్పాటు చేయడం వల్ల ఈ తరహా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. సో దానికోసం ఏం తీసుకుంటారు? మీరు బేగం బజార్ కానీ సిద్దంబర్ బజార్ కానీ చాలా చిన్న చిన్న హౌజెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి వేరే ఉపాధి లేక కింద గోదాంకి రెంట్కి ఇచ్చేసుకుంటున్నారు. పైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేరే మార్గం లేక ఇట్లాంటివి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళలో కూడా కొద్ది అవేర్నెస్ రావాలి. అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ గురించి మున్సిపల్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ కొద్దిగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని. ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ ఇంటి కింద కమర్షియల్ పెట్టుకుంటే ఒకవేళ ఫైర్ జరిగితే దానికి ఏ విధంగా మనం సేఫ్ చేయవచ్చు అట్లాంటి కూడా కొద్ది ఆలోచన పెట్టుకుంటే ప్రాణహాని జరగదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం 9 ప్రాణం దాంట్లో చిక్కకపోతే ఫైర్ అధికారులు అందరినీ సేవ్ చేసినారు. దాంట్లో ఒక 1 year పాప కూడా ఉండే. ఒకవేళ ఫైర్ అధికారులు లేట్ వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. అందుకోసం ప్రతి ఒక్క ఆఫీసర్లు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్ని చూసి కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన చేయాలని నేను ప్రతి ఒక్క ఆఫీసర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఎస్, మనం చూడొచ్చు గోచామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇక్కడ ప్రమాద తీవ్రతను తెలుసుకోవడంతో పాటుగా ప్రాణాలను కాపాడిన ఫైర్ సిబ్బందిని కూడా అభినందించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి కొన్ని భవనాలే కావచ్చు, ఇటు కొన్ని గోదాంలే కావచ్చు, వాటిపైన అధికారులు కూడా కొంత సమన్వయం చేస్తూ వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది కొన్ని అవగాహన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా గోచామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్తున్న పరిస్థితి. మరో గంట సేపట్లో 3 ఫ్లోర్లకు వ్యాపించిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు. మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు తీవ్రంగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.